భరత్ గారు చెప్పండి సార్. ఒక్కసారి ఇంటర్వ్యూ కావచ్చా? చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇక్కడ మనకు ఊర్లలో మేము పల్లెటూరు సార్, నాకు పెద్దగా సిటీ కల్చర్ లేదు. మాకు ఊర్లలో ఏం చెప్తారంటే పెద్ద పంది ఏతో పోతే చిన్న పంది ఆతో పోద్దంట. 130 సంవత్సరాల చరిత్రల కాంగ్రెస్ పార్టీ థర్డ్ క్లాస్ పని చేసింది. ఆ స్పీకర్ అనే ఆ సురేష్ రెడ్డి ఏదైతే రాజకీయాలు చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అప్పుడు కొనుగోలు చేసి వ్యవహారాలు చేసినప్పుడు దాన్ని తార్చి దాని మీద ఏ రకమైన నిర్ణయం చేయకుంటే అట్లాంటి వ్యక్తిని బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకుని రాజ్యసభ సభ్యుడు చేసినాడు. రేవంత్ రెడ్డి అంతకంటే ఎక్కువ ఘన పార్టీ కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకొని ఆయనను వ్యవసాయ శాఖకు సలహాదారుడిగా చేసినారు. నేను అనేది ఏంటంటే వీళ్ళ మాటలలో అసలు అంటే పార్టీలలో ఈ రోజులలో మంచి వాళ్ళ యొక్క అభిప్రాయాలకి గౌరవం లేదు. ఇప్పుడు ముక్కుసూటిగా మాట్లాడితే సీతారాం నాయక్ గారు ఎక్కడున్నారు? ముక్కుసూటిగా మాట్లాడిన కత్తి వెంకటస్వామి గారు ఎక్కడున్నారు? ఇంకా 2 సార్లు ఎక్కువగా మా చర్చలలో పార్టిసిపేట్ అయితే రవీంద్రరావు గారిని కూడా మనం వెతుక్కోవాల్సి వస్తుంది, దొరికిడే పెట్టి ఎక్కడున్నాడు రాజకీయాలలో అని. కాబట్టి ఇది పరిస్థితి, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అవకాశవాదమే ఈనాడు రాజ్యమేలుతుంది, అందుకే ఈ పరిస్థితి ఉంది. అంటే సీతారాం నాయక్ గారు కానీ లేకపోతే శరత్ కుమార్ గాని కత్తి వెంకటస్వామి గారు కానీ పోయేది ఏం లేదు. బికాస్ వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ అ డిబేట్ ఇన్ అ డెమోక్రటిక్ ఫ్యాషన్. మనము వీ వాంట్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ది కాన్స్టిట్యూషనలిజం. కాబట్టి మనకు బాధ కలిగి మనం అంటాం. అంతేగాని కేసీఆర్ ను చిన్నపుచ్చడమో లేకపోతే ఇంకెవరిని తప్పుగా పట్టడమో వాళ్ళను విమర్శించడమో వీళ్ళను విమర్శించడం మన ఎజెండా కాదు. భావి తరాల వాళ్ళకి ఏ రకమైన రాజకీయ సంస్కృతిని మనం అందించదలుచుకున్నాం అనే దాని మీద మనం మాట్లాడాలి సార్. అందుకే నేను మీ చర్చలలో చాలా ఇష్టపూర్వకంగా పార్టిసిపేట్ అవుతాను. అయ్యే ఉద్దేశం కూడా యూత్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే అనేది. సీతారాం నాయక్ గారు ఏదో మాట్లాడాలనుకుంటారు. సీతారాం నాయక్ లేదు లేదు సార్, ఇంకేం లేదు, ఎక్కువనే మాట్లాడినాం. రవీంద్రరావు గారు మీరు సమర్థిస్తారా? స్పీకర్ల వ్యవస్థ ఉండాలా వద్దా? ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాలా వద్దా? స్పీకర్ వ్యవస్థ లేకపోతే పార్లమెంట్ గానీ రాజ్యసభ గానీ స్పీకర్ సభ పార్లమెంట్ సభ నడిపి అంతవరకే. సభ నడపని ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు. భరత్ గారు నేను ఒక క్వశ్చన్ వేసిన మీరు దానికి ఆన్సర్ చెప్పడం. ఒక మాట భరత్ గారు, ఇప్పుడు స్పీకర్ వ్యవస్థలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. స్పీకర్ వ్యవస్థ మొత్తం రద్దు అనేటువంటిది కరెక్ట్ కాదు. స్పీకర్ వ్యవస్థ ఉంటది, బట్ స్పీకర్ వ్యవస్థ వచ్చేటువంటి వ్యక్తి చేసిన ఇప్పుడు మీరు అన్నట్టుగా 20 సంవత్సరాల చాలా మంది తప్పు చేసిన వ్యక్తిగతం అవుతుంది. నేను ఏమంటున్నా అంటే వ్యక్తిగత శీలం లేనటువంటి వాళ్ళు స్పీకర్ కదా అని అంటున్నాను. ఇప్పుడు వాళ్ళకి స్వార్థాలు ఉండేది రేపు నాకు ఎమ్మెల్యే ఎంపీ ఇయ్యడం అనేటువంటి భయం ఉంటే దే షుడ్ నాట్ కంఫర్ట్ ది స్పీకర్ కు. స్పీకర్ గా ఎవడో నిజాయితీగా ఉన్నటువంటి సీతారాంలో లేకపోతే సీతారాం నాయక్ గారు లేకపోతే కత్తి వెంకటస్వామి అట్లాంటి వాళ్ళే రావాలి. మరి శరత్ గారు అంటూ లేనప్పుడుగా రాజకీయాలలో కేవలం పార్టీ పదవులు లేకపోతే మినిస్ట్రీలు లేకపోతే భవిష్యత్తే అని అనుకుంటే స్పీకర్ కు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఎందుకు కాలరాయడానికి వచ్చేటువంటి కాలయములుగా వాళ్ళని పరిగణించాల్సి వస్తుంది. అంత మాత్రాన స్పీకర్ వ్యవస్థనే మొత్తం రద్దు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దీంట్లో మార్పులు చేర్పుడైతే అవసరం. రాజ్యాంగంలో అన్ని పార్టీలు కూడా ఫీల్ అవుతున్నాయి కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా 100 సీట్లు ఉన్నాయి, బీజేపీ కూడా 300 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఇలా బీజేపీ ఇప్పుడు మీరు అన్నట్టుగా గుర్తు చేస్తున్నట్టుగా నేను కూడా ఇప్పుడు మా జీవన్ రెడ్డి గారు కూడా 2 సార్లు మాట్లాడే విషయం, మనము రాజ్యాంగంలో మనం మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాన్ని మనం ఎందుకు పాటించలేదని జీవన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ 2 జాతీయ పార్టీలు కూర్చొని ఆలోచించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవకాశం ఉన్నది. ఈ రకమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ మీద ప్రధానంగా ఉన్నదని నేను భావిస్తున్నా. మిగతా వాళ్ళు సహకరిస్తారు తప్పనిసరిగా ఈ పార్టీలు ముందుకు వస్తే. భరత్ గారు చెప్పండి సార్. రవీంద్రరావు ఉపరాష్ట్రపతి మొన్న తొలగించిన ఆయన ధన్కడే కదా? అవును, ధన్కడే. ఎందుకు ఆయన తీసేసిండ్రని బలిమిగా రాజీనామా ఇప్పించి పంపించారు పెద్ద మనిషి. అవును, ముక్కుసూటి మనిషిని ధైర్యంగా మాట్లాడి స్వపక్షం ఆ విపక్షాన్ని రెండింటిని కూడా రాజ్యసభలో బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తున్న మనిషి.
ఎందుకు ఆయన వైదొలిగిండు? ఆయన వ్యాఖ్యల తర్వాత ఏంటి? ఓ పెద్ద దేశవ్యాప్తంగా చెప్తారు కదా, నీతి అంటే మాదే, వ్యక్తిత్వం అంటే మాదే, నీతి నిజాయితీలకు పారామీటర్ మేమే అని చెప్పుకునే బీజేపీ ధనకాడు తొలగింపులో ఆంతర్యం ఏంటి? అంటే బీజేపీ ఇట్లా చేయొచ్చు, కాంగ్రెస్ అట్లా చేయొచ్చు, దేశంలో రాజకీయ పార్టీలు ఇట్లా చేయొచ్చు. మరి ఎవరిని అనాలి, ఎక్కడ ముగియాలి ఇది? ఇప్పుడు మేము న్యాయస్థానానికి పోయినాం, మేము ధైర్యంగా న్యాయస్థానానికి పోయినాం, కొట్లాడినాం, స్పీకర్ తోటి కొట్లాడినాం, చట్టసభల్లో, హైకోర్టుల, సుప్రీంకోర్టుల స్పీకర్ దగ్గర అన్ని వేదికల మీద మీకు కొట్లాడినాం. అయితే కొట్లాడామని పట్టుకొని నువ్వు దొంగ, నువ్వు చేసినావు, నువ్వు ఎట్లా కొట్లాడతావు అనడం అనేది ఎంత మేరే? అంటే మీరు చేయలే ఇక ఏ బీఆర్ఎస్ శుద్ధపూస నాలు చాలా అద్భుతం నీతివంతమైన రాజకీయాలు చేసిందా నాలు, అంతేనా మీ ఉద్దేశం? అంతే చెప్పాలి. భరత్ గారు మిమ్మల్ని కించిది కూడా తప్పు పట్టద్దు. నేను అనేది ఏంటంటే తక్కలపల్లి రవీంద్రరావు గారు, నాకు మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. మీరు ఈ విషయంలో మీ పార్టీని డిఫెండ్ చేయకండి. ఎందుకంటే మీరు చాలా విషయాల్లో మీ పార్టీలో తప్పుల గురించి మీరు మాట్లాడిన సందర్భాలు మా పార్టీ కూడా తప్పు చేసింది. పార్టీ ఫిరాయింపుల్ని సపోర్ట్ చేస్తే మీలాంటి వాళ్ళకు అవకాశం ఉండదు. నేను చెప్తున్నా, మీరు ఫౌండర్ మెంబర్, మీరు బీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్. బీఆర్ఎస్ లో మీరు ఒక్క నిమిషం మీరు స్పష్టంగా వింటే నా భాష ఆంతర్యం మీకు కూడా అర్థమైంది.